మంగళగిరిలో నారా లోకేష్ ప్రస్తుతం ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. ఓటమి ఆయన ఆశయాన్ని ఆపలేకపోయింది. విమర్శలు ఆయన ప్రయాణానికి అడ్డుగా నిలవలేకపోయింది. సవాళ్లను చిరునవ్వుతో స్వీకరించడం అలవాటుగా చేసుకున్నాడు. తడబడే అడుగుల నుంచి నడవడిక నేర్పిన అమ్మ మాటే బాటగా సాగాడు. కుట్రలు కుతంత్రాలకు ఎదురొడ్డి నిలిచాడు. గెలిచాడు. తన పార్టీని గెలిపించాడు. తెలుగుదేశం మీసం తిప్పాడు. ఎవరూ తీసుకోని విద్యాశాఖను ఛాలెంజ్ గా స్వీకరించాడు. దేశం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పాడు విద్యాశాఖ మంత్రి నారా. ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని దేశానికే దిక్సూచిగా నిలపాలనే లక్ష్యంతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు. విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించి వారిలో సృజనాత్మకతను వెలికి తీయడానికి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి శనివారం పుస్తకాలు లేకుండా పాఠశాలకు విద్యార్థులు వచ్చి క్రీడలు, కళలు, నైతిక విలువలు, జీవన నైపుణ్యాల పాఠాలు నేర్పేలా నో బ్యాగ్ డే ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో సుమారు 75 లక్షల మంది విద్యార్థుల కోసం పాఠశాలల్లో ముస్తాబు అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టారు. రోత రంగులు, రాజకీయ నేతల బొమ్మలు, పేర్లు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను అందజేశారు. ఈ కిట్లో యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు, బ్యాగు, బెల్టు ఉంటాయి. టెక్నాలజీ వాడకం ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఉపాధ్యాయులకు అడ్మినిస్ట్రేటివ్ భారం తగ్గించేలా 45 వేర్వేరు యాప్లను తొలగించి ఒకే ఒక్క సమగ్ర యాప్ లీప్ ను అందుబాటులోకి తెచ్చారు. విశాఖపట్నంలోని 50 పాఠశాలల్లో సెయింట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏఐ, స్టెమ్ రోబోటిక్స్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. 1 నుండి 10వ తరగతి వరకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎన్సీఈఆర్టీ ద్విభాషా పుస్తకాలను ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయులపై బోధరేతర పనిభారం తగ్గించి వారి సంక్షేమానికి పాటుపడుతున్నారు. బదిలీలు, పారదర్శక నియామకాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. మెగా డిఎస్సి 2025 ద్వారా రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అత్యంత పారదర్శకంగా పూర్తి చేసి సెప్టెంబర్ నాటికే నియామక పత్రాలను అందజేశారు. చదువుతో పాటు సంస్కారం, పర్యావరణ స్పృహపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నైతిక విలువలు పాఠాలు రూపొందించి పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్నారు. పుస్తకాలలో పాఠాలకు సంబంధించిన చిత్రాలలోనూ లింగ సమానత్వం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రీన్ పాస్పోర్ట్ పేరుతో విద్యార్థులతో మొక్కలు నాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజ భాగస్వామ్యంతోనే ప్రభుత్వ బడులు బలోపేతమవుతాయని బలంగా నమ్మే విద్యా మంత్రి నారా లోకేష్ మెగా పీటీఎం, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించేలా చేస్తున్నారు. గత ఏడాది జూలై 10న జరిగిన మెగా పీటీఎంలో 1.5 కోట్ల మంది భాగస్వామ్యమై గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. రాజ్యాంగ దినోత్సవం నాడు విద్యార్థులతో అసెంబ్లీ ఆవరణలోనే మాక్ అసెంబ్లీ నిర్వహించి వారి రాజ్యాంగం పట్ల, శాసన వ్యవస్థ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చిల్డ్రన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని విడుదల చేయించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఆయా ప్రాంత ఆహారపు అలవాట్లను గౌరవిస్తూ మెనూలో స్థానం కల్పించారు. ప్రాథమిక విద్యార్థుల్లో చదవడం, రాయడం, లెక్కలు చేసే సామర్థ్యాన్ని పెంచడానికి 75 రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరుతో నేరుగా విద్యామంత్రి అభినందిస్తున్నారు. ఉత్తమ బోధనా పద్ధతులను అవలంబిస్తున్న టీచర్లను షైనింగ్ టీచర్ పేరుతో సత్కరిస్తున్నారు. తొలి నిర్ణయం రాజకీయాలను ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయించారు. మీరు చూసారు, ఎక్కడ గాని మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు. రాజకీయాలకు దూరంగా విద్యా వికాసానికి దగ్గర ప్రభుత్వ విద్యను తీసుకెళ్లాలనే బృహత్తర లక్ష్యంతో పనిచేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దేశానికే మన రాష్ట్రం నుంచి ఉత్తమ మానవ వనరులను అందిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.